నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే మంచి పట్టు మిక్స్డ్ ఫ్యాన్సీ అన్ని టైప్ ఆఫ్ శారీస్ అన్నమాట. మంచి శారీస్ వీడియో లాస్ట్ దాకా చూడండి. చాలా బాగున్నాయి శారీస్ అయితే. మీరు అడుగుతున్న కలెక్షన్ శారీస్. సో, నేను అన్నిటివి కూడా లింక్స్ అయితే ఇస్తాను. లింక్స్ త్రూ పర్చేస్ చేసి ఫస్ట్ శారీ అయితే వచ్చేసి మంచి సెమీ పట్టు శారీ అన్నమాట. సో మంచి ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్. మనకి ఇప్పుడు గద్వాల్ పట్టు, సెమీ గద్వాల్ పట్టు శారీస్ లో వస్తుంది కదా హిట్ కాంబినేషన్. మంచి ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అన్నమాట. సో చాలా బాగుంది. బార్డర్ అయితే మంచి కంచి స్టైల్ బార్డర్ అయితే వచ్చింది. సో కంచి స్టైల్ బార్డర్ పైన మొత్తం కూడా ఈ ప్యాటర్న్ ఆఫ్ జెరీ అయితే వచ్చింది అనమాట, బ్రౌన్ కలర్. అండ్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా జెరీ బూటీస్ అయితే వచ్చాయి. శారీ అంతా కూడా ఫ్లవర్ బూటీస్ తోటి వచ్చిందండి. ఆల్ ఓవర్ ద శారీ చూడండి. ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్. ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా లుక్ అయితే ఇలా ఉంది. సో చూడండి, మొత్తం పైన సైడ్ బార్డర్ ఇలా ఉంది, కింద సైడ్ బార్డర్ శారీ అంతా ఇలా ఉంది. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. మీరు అడుగుతున్నారు సెమీ పట్టు శారీస్ లాంటివి చూపించండి అక్క అనేసి. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి అండ్ సెమీ పట్టుగా ఉండాలి అనేసి అయితే ఇవైతే ట్రై చేశాను నేను. సో చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నమాట. బ్లౌజ్ పీస్ కూడా మొత్తం కంప్లీట్ బ్రోకెడ్ అయితే వచ్చింది. మొత్తం కూడా గోల్డ్ టిష్యూ తోటి ఇలా బ్రోకెడ్ వస్తుంది బ్లౌజ్ పీస్. ఓకే, అండ్ శారీ అంతా చూసేద్దాం. ఇది వచ్చేసి పళ్ళు అండి. శారీలో పళ్ళు వచ్చేసి మనకు కొంచెం గోల్డెన్ జెరీ అయితే మిక్స్ అయింది పళ్ళులో. ఓకేనా, ఇక్కడ అంతా గోల్డెన్ జెరీ పళ్ళు, ఇదంతా శారీ అనమాట ఇక్కడ నుంచి. సో లైట్ పడుతున్నప్పుడు షైన్ అయితే వస్తుంది. సో చూడండి, శారీ అంతా లైట్ పడుతున్నప్పుడు షైన్ అనేది చాలా బాగా వస్తుంది. మొత్తం కూడా ఇలా బ్రౌన్ అండ్ ఆరెంజ్ అనేది ఇప్పుడు మనకి బాగా కాంబినేషన్ కదా. సో అలాంటి శారీ అనమాట. సో లుక్ వైజ్ అయితే ఇలా అయితే ఉంటుంది. బ్రౌన్ కలర్ బార్డర్ కూడా చూడండి. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇలా అయితే ఉంది. ఏం తట్టుకోవడానికి అంటూ ఏం లేదు. శారీ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా అయితే ఉంది. ఏం బయటికి జెరీ అనేది పాపప్ అవ్వట్లేదు. ఓకే, అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ వచ్చేసి ఇలా బార్డర్ అయితే ఉంటుంది. పెట్టుబడులకు కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇదిగోండి కంప్లీట్ శారీ అంతా చూసేద్దాం. ఇది పైన సైడ్ బార్డర్ అండ్ వచ్చేసి కింద సైడ్ బార్డర్ ఇలా అయితే వస్తుంది. శారీ అంతా కూడా మంచి ఫ్లవర్ బూటీస్ తో అయితే వస్తుంది. మంచి శారీ అంతా ఫ్లవర్ బూటీస్. ఓకే, ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీలో మనకి ఏం ప్లెయిన్ క్లాత్ అంటూ ఏమీ లేదు. చూసారా, ఇప్పుడు మనకు వచ్చే సెమీ పట్టు శారీస్ లో ప్లెయిన్ క్లాత్ అనేది రావట్లేదు. సో మీరు ఇది హాఫ్ శారీకి ట్రై చేయొచ్చా అంటే డెఫినెట్ గా ఈ టూ బార్డర్స్ ని, ఈ పైన బార్డర్ ని కింద అటాచ్ చేసేసి మిడిల్ అంతా ఆరెంజ్ పట్లంగా లాగా స్టిచ్ చేయించవచ్చు. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ కాకుండా శారీలోనే ఇప్పుడు 4 మీటర్స్ అనేది లంగా తీసుకొని 1 మీటర్ అనేది బ్లౌజ్ కుట్టించుకోండి. ఇదే బ్లౌజ్ కుట్టించుకోండి అండ్ బ్రౌన్ కలర్ డై చేయించుకొని ఓని పేరప్ చేయండి. చాలా బాగుంటుంది. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అట్రాక్టివ్ అండ్ ట్రెడిషనల్. ఇప్పుడు ఆరెంజ్ అండ్ బ్రౌన్ అనేది చాలా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ కదా పట్టు శారీస్. సో ఇప్పుడైతే మీషోలో అయితే నాకు ఇది కనిపించింది అనమాట. మీరు చూడండి, కంచి పట్టులో కూడా ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్, ఇలా కాసు ఆరెంజ్, మళ్ళీ బెదర్పోయే ఇలాంటి ఆరెంజ్ కాదు, మంచి ఇలా కాసు ఆరెంజ్ కంటే కూడా ఇది ఇంకా బ్యూటిఫుల్ ఆరెంజ్. మీకు చూస్తే రియల్ గా ఈ ఆరెంజ్ ఇంకా బాగా నచ్చుతుంది. ఇలా కూడా ట్రై చేయొచ్చు. హాఫ్ శారీస్ కి అయితే మాత్రం 100% రికమెండ్ చేస్తాను నేను. బార్డర్ కూడా బిగ్ సైజ్ ఉంది. మీరు పైన సైడ్ బార్డర్ అటాచ్ చేయకపోయినా కూడా బాగుంటుంది. అటాచ్ చేస్తే మీకు లెంత్ అనేది పెరుగుతుంది అనమాట. మీకు లెంత్ బార్డర్ లేకుండా కూడా లెంత్ సరిపోతుంది అనుకుంటే మాత్రం అటాచ్ చేయకపోయినా పర్లేదు. అలా ఉంటుంది శారీ అయితే. హాఫ్ శారీ కూడా లుక్ అయితే అంత బాగా వస్తుందండి. సో డెఫినెట్ గా నేను ఇచ్చే లింక్స్ త్రూ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, మోర్ శారీ అండి. ఈ శారీ అయితే బయట నుంచి చూడడానికి నాకైతే ఫ్యాబ్రిక్ చాలా పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంది. చాలా బాగుంది శారీ. సో ఇది మాత్రం నేను చెప్తున్నా కదా, బయట కంటే కూడా మనకి మీషోలో చాలా బాగా వచ్చింది ఈ శారీ అయితే. మంచి ఇలా బార్డర్ అయితే వచ్చింది. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఈ జెరీ బూటీస్ అనేవి వచ్చాయండి. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన జెరీ బూటీస్ వచ్చాయి. బార్డర్ అంతా కూడా కంచి బార్డర్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి జెరీ బార్డరే వస్తుంది. చూడండి, జెరీతో వచ్చింది బార్డర్ అంతా కూడా ఇలా బెనారసీ టైప్ ఆఫ్ స్టైల్ బార్డర్. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా జెరీ బూటీ జార్జెట్ శారీ. ఇది ఇంకా హెవీ ఉంటుందేమో ఆ టైప్ ఆఫ్ శారీ అనుకుంటారేమో, కానీ కాదు. ఇది వచ్చేసి జార్జెట్ బెనారసీ టైప్ ఆఫ్ శారీ అండి. టాజిల్స్ అయితే వచ్చాయి. మంచి పళ్ళు అయితే ఇలా రెడ్ కలర్ పళ్ళు. అండ్ ఇదిగోండి, శారీ అంతా కూడా మంచి నేవీ బ్లూ అనమాట. మొత్తం నేవీ బ్లూ శారీ. ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ అండి. అండ్ కింద సైడ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా రెడ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇలా బూటీస్ అయితే వస్తాయి. సో కంప్లీట్ గా శారీ అయితే చూసిద్దాం. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి.
శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన బెనారసీ బార్డర్ అండ్ జెరీ గోల్డ్ కలర్ జెరీ బూటీ అన్నమాట. ఓకే, గోల్డ్ జెరీ బూటీ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి వెరీ బడ్జెట్ అంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. బార్డర్ లో వచ్చేసి కొంచెం ఇలా షేడ్ లాగా ఇలా అయితే వస్తుంది. మొత్తం కూడా జెరీ బూటీస్ తోటి జార్జెట్ ఫ్యాబ్రిక్. మంచి ఏమంటారు, ఈ ఈ ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అండి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు, వాషింగ్ మిషన్ లో వేయచ్చు, డ్రేపింగ్ కూడా ఈజీ ఉంటుంది. ఓకే, ఇది బయట మాల్స్ లో ఇలాంటి శారీస్ మీరు చాలా చూసుండొచ్చు. ఇదిగోండి ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ వచ్చేసరికి కాస్త ప్లెయిన్ అయితే వస్తుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నమాట. బ్లౌజ్ పీస్ వచ్చేసి మంచి అదే రెడ్డిష్ కలర్ బ్లౌజ్ కి ఇలా బార్డర్ కూడా వస్తుంది. బ్లౌజ్ అంతా కూడా బూటీ వస్తుంది. ఇది జెరీ అండి, జెరీ వీవింగ్. ఇదిగోండి జెరీ వీవింగ్ కనిపిస్తుందా, ఇదంతా జెరీ వీవింగ్ అనమాట. శారీ కూడా వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ శారీ అండి. యాజ్ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, కట్టుకుంటే కూడా చాలా హాయిగా ఉంటుంది. మంచి వాషబుల్ కూడా అనమాట. శారీ వచ్చేసి వాషబుల్. ఈ కలంకారీ ప్రింట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ మిడిల్లో వస్తుంది. నేను మీకు ఫుల్ కట్టుకున్న లుక్ అయితే షేర్ చేస్తాను. దీనికి మనకి బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి దాంట్లో ప్రింట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళు అంతా కూడా ఇలా కలంకారీ ప్రింట్ ఉంటుంది. శారీ అంతా కూడా ఇలా పైన సైడ్ ఇలా ప్లెయిన్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. నేను మీకు సైడ్ పిక్చర్ ఇస్తాను. బార్డర్ అనేది చాలా మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ శారీ అనేది చాలా ఫ్లెక్సిబుల్ శారీ, వాషబుల్ అనమాట. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. సో వచ్చేసి సెమీ పోచంపల్లి శారీ అనమాట. సెమీ పోచంపల్లి శారీలో లైట్ ఆక్వా బ్లూ. సో బ్లూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. శారీ అయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. అండ్ బార్డర్ కూడా వచ్చేసి సిల్వర్ కాంబినేషన్ లో వచ్చిందండి. బార్డర్ వచ్చేసి సిల్వర్ వచ్చింది. అండ్ ఇలా మనకి థ్రెడ్ వర్క్ తో అయితే ఇలా వస్తుంది. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా శారీ చూడండి ఈ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. పైన సెట్ బార్డర్ అండ్ కింద సెట్ బార్డర్. ఇది వచ్చేసి ఆక్వా బ్లూ అండ్ కింద వచ్చేసి కొంచెం డార్క్ బ్లూ కాంబినేషన్ అనమాట. బ్లూ కాంబినేషన్ శారీ అంతా కూడా. పెట్టుబడులకు కానివ్వండి, పెట్టడానికి కట్టుకోవడానికి కూడా సూపర్ ఉంది ఈ శారీ అయితే. ప్రీవియస్ గా నేను ఒకటి తీసుకున్నాను, అది చాలా బాగా అనిపించి ఇంకోటి శారీ తీసుకున్నాను అనమాట. సో మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో చూడండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళుకి ఇలా టాజిల్స్ అయితే వస్తాయి. సో చూడండి ఇలా పళ్ళు అండ్ శారీ అంతా కూడా అసలు మెత్తగా హాయిగా ఉందండి. సాఫ్ట్ కాటన్ అనమాట. శారీ వచ్చేసి సాఫ్ట్ కాటన్, వాష్ చేసిన ఏం పాడవదు. ఈ శారీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి ఆక్వా బ్లూ, లైట్ గా పెద్దవాళ్ళకి ఎవరికైనా కట్టుకోవడానికి ఇస్తే మాత్రం చాలా హాయిగా ఫీల్ అవుతారు. కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది వచ్చేసి గోల్డ్ జెరీ అనుకుంటున్నారేమో, ఇది వచ్చేసి గోల్డ్ జెరీ కాదు, థ్రెడ్ వర్క్ లోనే అనమాట. ఈ మిడిల్ లో ఏం జెరీ అనేది రాలేదు, బార్డర్ లోనే మనకు ఆ జెరీ ఫీలింగ్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూడండి థ్రెడ్ వీవింగ్ మొత్తం శారీ అంతా. బట్ బయటికి ఆ థ్రెడ్ అనేది పాపప్ అవ్వట్లేదు చూడండి. బయటికి పాపప్ అవ్వట్లేదు. రెడ్ ఎల్లో అండ్ వైట్ థ్రెడ్ తోటి ఇలా శారీ అంతా వీవ్ అయి వచ్చింది. బ్యూటిఫుల్ శారీ అండి. లైట్ గా స్టార్చ్ వేసుకొని కట్టుకుంటే కూడా అదిరిపోతుంది అయాన్ చేసుకొని. సాఫ్ట్ కాటన్, వెరీ సాఫ్ట్ కాటన్, మంచి ఫ్యాబ్రిక్. మనకి ఇవి షాప్స్ లో, పెద్ద పెద్ద షాప్స్ లో అయితే మాత్రం మనకి ఇవి మోర్ దెన్ 1300, 1200, 1400 అయితే అలా ఉన్నాయి. సో మనకి మీషోలో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే అవైలబుల్ ఉంది. సో చూడండి శారీ ఎండ్ వర్క్ మాత్రం మనకి ఈ థ్రెడ్ వీవింగ్ అనేది రన్ అవుతూ వస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా బ్లూ బ్లౌజ్ ఇచ్చారు. టిష్యూ బార్డర్ కూడా ఇచ్చారు. మీరు ఇది వేసుకున్నాక ఇలా ఏదైనా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. ఇలా థ్రెడ్ బార్డర్ వచ్చింది, టిష్యూ బార్డర్ కూడా వచ్చింది. 2 బార్డర్స్ వచ్చాయి. అండ్ కింద కూడా బార్డర్ వచ్చింది చూడండి, కింద కూడా బార్డర్ వచ్చింది. సో బార్డర్ ని మంచిగా అడ్జస్ట్ చేసి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోండి. చాలా బాగుంది. మంచి బ్లూ, ఈ డార్క్ బ్లూ బార్డర్, డార్క్ బ్లూ బ్లౌజ్. అండ్ శారీ అంతా కూడా మనకి లైట్ బ్లూ అనమాట. లైట్ ఆక్వా బ్లూ. ఆనంద బ్లూ అంటే కూడా ఆల్మోస్ట్ సిమిలరే వస్తుంది. కొంచెం ఆక్వా బ్లూ ఫీల్ అయితే ఉంది. నాకైతే ఈ శారీ 100% రికమెండ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. సో ఈరోజు చూపించిన శారీస్ లో సెమీ పట్టు కానివ్వండి, సెమీ కుప్పడం, సెమీ పోచంపల్లి లేదా సెమీ బెనారస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అండ్ వన్ మోర్ శారీ అయితే ఉందన్నమాట. అండ్ ఇది కూడా నేను కట్టుకుంది కూడా సెమీ మైసూర్ సిల్క్ టైప్ ఆఫ్ శారీ. ఇది వచ్చేసి మనకి బెనారసీలో గోల్డ్ టిష్యూ బెనారసీ శారీ అండి. గోల్డ్ టిష్యూ బెనారసీ శారీ. సో ఇది మనకి ఒకప్పుడు అంటే బాగా ట్రెండింగ్ ఉండేది ఇలాంటి శారీస్. ఇదిగోండి గోల్డ్ టిష్యూ బెనారసీ శారీస్. ఇదిగోండి బార్డర్ అయితే ఇలా వస్తుంది. కంప్లీట్ శారీ లుక్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఇదిగోండి ఇవి ఎవరో హాఫ్ శారీ కోసం అడిగారు అనమాట. సో అందుకే ట్రై చేద్దాం అనేసి మళ్ళీ ట్రై చేశాను. కోడ్ షేర్ చేశారు. సో చూడండి ఇది వచ్చేసి పళ్ళు.
ఇది వచ్చేసి పళ్ళు. అండ్ ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధంగా గోల్డ్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది. ఇదిగోండి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది. అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా గోల్డ్ ఇలా మొత్తం కూడా జరీ తోటి గోల్డ్ కలర్ శారీ అన్నమాట. గోల్డ్ కలర్ శారీ. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూడండి. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ ఏం తట్టుకోవడానికి అంటూ ఏం లేదు. బ్యాక్ సైడ్ వీవ్ అనేది ఏం బయటికి ఏం రావట్లేదు. ఇదిగోండి కంప్లీట్ ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకు అదే గోల్డ్ జరీ. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది చూడండి. కంప్లీట్ గా ఎండింగ్ పార్ట్ వచ్చేసరికి ఒక మీటర్ వరకు అయితే ప్లెయిన్ క్లాత్ అనేది ఉంది. ఇది హాఫ్ శారీస్ కోసం అనుకున్నారంట వాళ్ళు. సో చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఆ రెడ్డిష్ మెరూన్ ఏదైతే ఉందో బార్డర్ లో అది బ్లౌజ్ వచ్చింది అనమాట. సో దిస్ ఈస్ ద శారీ అండి. సో ఇది ఎవరైతే అడిగారో ఒకసారి చూసుకోండి. కంప్లీట్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను. హాఫ్ శారీస్ కి అయితే ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఓకే, కానీ బ్లౌజ్ వచ్చేసి మాత్రం వాళ్ళు ఇచ్చిన బ్లౌజే తీసుకోవాలి. బికాస్ ప్లెయిన్ క్లాత్ వచ్చింది. ప్లెయిన్ క్లాత్ తీసేస్తేనే లెహంగాకి సరిపోతుంది. ఓకే, ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.